నమస్కారం సోదర సోదరిమణులారా, ఈరోజు మనం బైబిల్లో ఒక ముఖ్యమైన విషయం నేర్చుకుందాం. అదే 10 ఆజ్ఞలు. మొదటిది, నన్ను తప్ప మరి ఒక దేవుని నీకు ఉండకూడదు. అంటే మన జీవితంలో దేవుడు మొదటి స్థానంలో ఉండాలి. ఇతర దేవుళ్లను లేదా వస్తువులను మనం దేవుడిగా అంగీకరించరాదు. రెండోదేమనగా విగ్రహమును చేయించుకోకూడదు, విగ్రహారాధన చేయకూడదు, మనం కనిపించే విగ్రహాలను పూజించకూడదు. దేవుడు ఆత్మ కాబట్టి మనం ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మూడో ఆజ్ఞ ఏమనగా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా పలకకూడదు. దేవుని పేరును ఆటలో, అబద్ధంలో, శపథంలో వాడకూడదు, గౌరవంగా మాత్రమే వాడాలి. నాలుగవ ఆజ్ఞగా దినమును పరిశుద్ధముగా జ్ఞాపకం చేసుకొనుము. వారంలో ఒక రోజు దేవుని కోసం ప్రత్యేకించుకోవాలి. ఆ రోజు ప్రార్థన, బైబిల్ చదవటం, దేవుని స్తుతించటం చేయాలి. ఐదవ ఆజ్ఞ ఏమనగా చేయకూడదు, ఎవరిని చంపకూడదు. కేవలం శరీరాన్ని చంపడం కాదు, కోపంతో, మాటలతో, మనసులో ద్వేషంతో కూడా హత్య చేయొద్దని యేసు చెబుతున్నారు. ఆరవ ఆజ్ఞ ఏమనగా తండ్రిని నీ తల్లిని గౌరవింపుము. అమ్మా నాన్న మాట వినాలి, వారిని గౌరవించాలి. వాళ్ళు మనకు దేవుడిచ్చిన వరం. వారిని గౌరవిస్తే దేవుడు మన జీవితాన్ని దీర్ఘముగా చేస్తాడు. చేయకూడదు, ఎవరిని చంపకూడదు. కేవలం శరీరాన్ని చంపడం కాదు, కోపంతో, మాటలతో, మనసులో ద్వేషంతో కూడా హత్య చేయొద్దని యేసు చెబుతున్నారు. ఏడవ ఆజ్ఞ ఏమనగా వ్యభిచారం చేయకూడదు, తప్పు సంబంధాలు పెట్టుకోవద్దు. వివాహం పవిత్రం కాబట్టి భార్యాభర్తలు ఒకరికి ఒకరు నమ్మకంగా ఉండాలి. ఎనిమిదవ ఆజ్ఞ ఏమనగా దొంగతనం చేయకూడదు. ఇతరుల వస్తువులు, డబ్బు, వస్తువులు తీసుకోవద్దు. నిజాయితీగా ఉండాలి. 9వ ఆజ్ఞ ఏమనగా అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అబద్ధం చెప్పొద్దు, ఇతరులపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు. మన మాటల్లో నిజాయితీ ఉండాలి. 10వ ఆజ్ఞ ఏమనగా పరుడి ఆస్తి పదార్థమును ఆశించకూడదు. ఇతరుల దగ్గర ఉన్న ఇల్లు, డబ్బు, వస్తువులు, కుటుంబం చూసి ఆశపడకూడదు. దేవుడు మనకిచ్చిన దాంతో సంతోషంగా ఉండాలి. అంశం మొదటి 4 ఆజ్ఞలు దేవుని ప్రేమించమని చెప్తాయి. చివరి 6 ఆజ్ఞలు మనుషులను ప్రేమించమని చెప్తాయి. మొత్తం దేవుని ప్రేమించు, మనుషుల్ని ప్రేమించు అనే 2 ముఖ్యమైన ఆజ్ఞల్లో కలుస్తాయి.